ఇల్లు తీసేయమన్నారు. తీయమన్నప్పుడు దారి చూపెట్టాలి. కాంట్రాక్ట్ నడితే మీకు ఇల్లు ఇచ్చాక మేము రోడ్డు వేస్తా అన్నారు. పొద్దున్న చీకటితో వచ్చేసి జాగ్రత్తతో లాగేశారు. కొంపలని పగల కొట్టేశారు. మా బతుకులు ఏంటి అసలు, మా అర్థం ఏంటి? నిన్న మొన్న కాదు, ఇక్కడే పుట్టాం, ఇక్కడే పెరుగు. మా తల్లిదండ్రులు ఇక్కడే చచ్చిపోయారు. మీరు దారి చూపెట్టి ఇప్పుడు సమాధానం చెప్పండి. పోలీసులతో కొట్టించేసి వాళ్ళతో కొట్టించేస్తే మాకు సమాధానం దొరకదు ఇక్కడ. అది ఏం చేస్తారు చెయ్యండి. మా తాతలు ముత్తదులు కానీ ఇక్కడే ఉంటున్నామండి. సడన్గా వచ్చి ఈరోజు ఆదివారం పొద్దున్నే సడన్గా వచ్చండి మా ఇల్లు పీకేస్తున్నారండి. జేసీబీలతో పడగొట్టిచ్చేస్తున్నారు. మేము అన్నం తినే తెపాలాలతో సహాగా సాయంత్రం దాకా టైం ఇవ్వండి మాకు, మేము ఇప్పేతామన్నామండి. మా మాట వినలేదండి. మాకు ఇల్లు తాళాలు ఉన్నాయని చెప్పారండి, పట్టాలు ఉన్నాయి, పేర్లు ఉన్నాయని చూపించారు, కానీ భూములు చూపించలేదండి. కొన్ని మందికి పేర్లే లేవండి. భూములు ఉన్నాయి ఉన్నాయని చెప్తున్నారు కానీ ఏమి చూపించకుండా అన్యాయంగా పడగొట్టేసింది. వారంటీ వాళ్ళు, కాంట్రాక్ట్ వాళ్ళు వీళ్ళందరూ రోజు వెళ్తున్నారండి. ఇలాగా వాళ్ళ కాళ్ళు పెట్టుకుని అయ్యేట్టుకుని బతుకుతున్నాం. ఇల్లు తీసి మాకు దారి చూపించండి అంటేను చూపిస్తామన్నారండి. మీకు ఇల్లు ఇచ్చే పీకుతాం, మీరు కంగారు అడగండి అని అన్నారండి. అలాగని అని మొత్తానికి పడగొట్టి జేసీబీలతోటి ఆదివారం నాడు ఎవరు రారండి, పడగొట్టిచ్చేసారండి. వారంటీ వాళ్ళు అడిగితేనేమో వీళ్ళకి ఇల్లు తాళాలు ఉన్నాయి, ఖాళీ చేయట్లేదు అన్నారు. మాకు ఎక్కడ ఉన్నాయండి? మాకు భూమి చూపించి మమ్మల్ని పంపించండి, మేము ఏ ఇబ్బంది పెట్టాం, వెళ్ళిపోతామండి శుభ్రంగా.